హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చాలా టేస్టీగా ఉండే వెజిటబుల్ పులావ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇక ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూను షాజీరా, 2 లవంగాలు, ఒక ఇలాచి, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ ఒక 3-4 పచ్చిమిరపకాయలు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మీకు నచ్చిన కూరగాయలన్నీ వేసుకొని కూరగాయలు ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో టమాటా, పుదీనా, కొత్తిమీర కూడా వేసి కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, బిర్యానీ మసాలా, 3 స్పూన్ల పెరుగు ఇవన్నీ వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇవన్నీ మంచిగా ఉడికిన తర్వాత ఇందులో మీరు హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్లోని వాటర్ కూడా వేసేసి వాటర్ మంచిగా మరలిన తర్వాత ఇప్పుడు మీరు బాస్మతి రైస్ వేసేసి మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుంటే మనకి రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఈ రైస్ని మీరు సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.